ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన యావత్ జిల్లా రైతాంగాన్ని ప్రజలను ఉత్కంఠలో ముంచెత్తింది. మోంతా తుఫాను విలయతాండవం చేస్తుంటే నదిలో 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం హోరెత్తుతుంది. సరిగ్గా అదే సమయంలో 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోయి నేరుగా బ్యారేజ్ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది. protruding out of the surface. That is why it is holding up there. What happened is that this boat was tied through Manina ropes over here. One. పోటెత్తే వరద ఉధృతికి ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీకి తగిలి ఉంటే 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకమయ్యేది. 3,85,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు దెబ్బతింటే బీడు భూములను సస్యశ్యామలం చేసే అవకాశం శాశ్వతంగా చేజారేది. అంతేకాదు, పొదలకూరు సంగం వంటి కీలక గ్రామాల మధ్య రాకపోకలకు వారధిగా నిలిచే ఈ బ్యారేజ్ దెబ్బతింటే ఆ ప్రాంత ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయేది. That is why it is holding up there. What happened is that this boat was issues related to the in somewhere near this vicinity. One. నదిలో ఇసుక బోటు కొట్టుకు వస్తుందన్న విషయం తెలియగానే అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత్, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 30 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 100 మంది పోలీసులు, భద్రతా దళ సిబ్బంది, వీరితో పాటు కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంది. Which is around 70 meters from the place where I am standing. Presently it is stuck to a old British time structure which is 2 feet iron kind of a structure protruding out of the surface. That is why it is holding up there. What happened is that this boat was tied through Manina ropes over here. సమిష్టి కృషి, అవిశ్రాంత పోరాటం, సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న పెన్నా నది ప్రవాహానికి ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. వారి ధైర్యం, పట్టుదల ముందు ప్రకృతి కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది. పెన్నా ప్రవాహం మధ్య ఆ బోట్ బ్యారేజ్ వైపుకి దూసుకెళ్లే ప్రతి అడుగు ఒక టిక్లింగ్ టైం బాంబులా గుండె తడగలిగించింది. ఎట్టకేలకు ఆ ప్రమాదకరమైన 30 టన్నుల ఇసుక తరలించే బోటును బ్యారేజ్కి కొన్ని మీటర్ల దూరంలోనే చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు.